హాయ్ ఫ్రెండ్స్. ప్రతి కులానికి సంబంధించి కొన్ని సంఘాలు ఎలవటం, ఆ సంఘాలలో ఒక మంచి పని అయితే చేస్తున్నారు. ఆ కులంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు కూడా అందిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల 22న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలని కూడా ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. ఇది చదివి ఆ యొక్క న్యాయ బ్రాహ్మణ విద్యార్థులకు సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే చిన్న ప్రోత్సాహమే ఈ విద్యార్థులకి భవిష్యత్తులో ఒక టర్నింగ్ పాయింట్గా మిగిలిపోవచ్చు. 22న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. నెల్లూరు జిల్లాలోని న్యాయ బ్రాహ్మణ విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు న్యాయ బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని, కార్యక్రమంలో న్యాయ బ్రాహ్మణ సంఘం నాయకులు రంగారావు, హజరత్తయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఫ్రెండ్స్, మరి న్యాయ బ్రాహ్మణులు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంటర్ 10th క్లాస్లో మంచి మార్కులు వస్తుంటే మరి ఈ యొక్క సంఘ నాయకులకి అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఆర్థికంగా కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పారు. పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వలేదు, గమనించండి. మరి ఈ సమాచారాన్ని న్యాయ బ్రాహ్మణ విద్యార్థులకు తెలియజేసి వాళ్ళకి వాళ్ళ విద్య అభివృద్ధిలో తోడ్పాటును అందించగలరని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.